Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనము ఇది తెలుసుకుందామంటే లైక్ బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది మనం ముందే తెలుసుకోగలుగుతామా అంటే చాలా అపోహలు ఉంటాయి. ఇలా ఉంటే బేబీ గర్ల్, అలా ఉంటే బేబీ బాయ్ అనేది అనుకుంటుంటారు. బట్ ఇవన్నీ ప్యూర్ మిత్స్. సో ఇవాళ దానికి రిలేటెడ్ మిత్స్ అనేది మనం క్లియర్ అవుట్ చేసుకుందాం. సో బేసికలీ ఇండియాలో ఏంటంటే మనకు సెక్స్ డిటర్మినేషన్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఓన్లీ ఆఫ్టర్ డెలివరీ తర్వాతనే మనము బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది తెలుసుకుంటాం. అంతేకాని మదర్ కలర్ వల్ల, వాళ్ళ స్కిన్ చేంజెస్ వల్ల కానీ, లేకపోతే హెయిర్ లాస్ ఆర్ హెయిర్ గెయిన్ దానివల్ల కానీ మనం ప్రెడిక్ట్ చేయలేము. బేసికలీ యాక్చువల్లీ అంటే అసలు లోపల్గా అంటే ఫర్టిలైజేషన్ టైంలో హౌ బేబీ సెక్స్ ఇస్ డిటర్మిన్డ్ అనేది మనం తెలుసుకుందాం. సో బేసికలీ ఏంటంటే మనకు 23 పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, అంటే ఎగ్జాక్ట్లీ 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ 22 పేర్స్ ఏంటంటే పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్, అవి ఆటోజోమ్స్. అవి ఏంటంటే స్కిన్ టెక్స్చర్ కానీ, స్కిన్ టోన్ కానీ, స్కిన్ కలర్ ఆర్ హెయిర్ కలర్ అనేది డిసైడ్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ డిటర్మినింగ్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏంటంటే 23rd పేర్ ఆఫ్ క్రోమోజోమ్. అది XX ఉంటేనేమో బేబీ గర్ల్, XY ఉంటేనేమో బేబీ బాయ్. సో బేసికలీ X క్రోమోజోమ్ అనేది దట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లేడీ, ఫీమేల్ నుంచి, అండ్ Y క్రోమోజోమ్ అనేది దట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫాదర్. సో బేసికలీ ఏంటంటే ఎక్స్ క్రోమోజోమ్ వెళ్ళి ఎక్స్ క్రోమోజోమ్తో కలిస్తే XX బేబీ వస్తారు, అంటే ఫీమేల్ బేబీ వస్తారు. అదే ఎక్స్ క్రోమోజోమ్తో Y క్రోమోజోమ్ వెళ్ళి కలిస్తే XY, దట్ ఈస్ అ బేబీ బాయ్. సో అది ఎవరి చేతిలో ఉండదు, దట్స్ లైక్ జెనెటికలీ డిటర్మిన్డ్. సో బేసికలీ ఏంటంటే ఎక్స్ క్రోమోజోమ్ అనేది కాన్స్టెంట్, అంటే లేడీ సైడ్ నుంచి ఇట్స్ ద సేమ్. ఇట్స్ ఓన్లీ ద అంటే ఫాదర్స్ క్రోమోజోమే అది డిటర్మిన్ చేస్తుంది వెదర్ పాప పుట్టబోయేది బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది. ఓన్లీ మనకు అంటే Y క్రోమోజోమ్ ఫర్టిలైజ్ అయితే XY అవుతారు, X క్రోమోజోమ్ ఫర్టిలైజ్ అవుతే XX అవుతుంది. సో బేసికలీ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామందికి అంటే ఫస్ట్ అమ్మాయి పుడితే ఓకే అంటారు, సెకండ్ అమ్మాయి పుట్టంలోనే యూజువల్గా లేడీస్ పైన ఫాల్ట్ వేస్తూ ఉంటారు, నీ మిస్టేక్ వల్లనే, నీ ప్రాబ్లం వల్లనే మళ్ళీ బేబీ గర్ల్ వచ్చింది అని అంటూ ఉంటారు. బట్ యాక్చువల్లీ లేడీది కాదు, ఇట్స్ బేసికలీ హస్బెండ్స్ ఫ్యాక్టర్. అంటే హస్బెండ్స్ Y క్రోమోజోమ్ అనేది మనకు డిటెక్ట్ చేస్తుంది బేబీ గర్ల్ రావాల్సిందా బేబీ బాయ్ రావాల్సిందా అనేది. బేసికలీ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద హస్బెండ్, అంతేకాని వైఫ్ పైన అయితే కాదు. దట్స్ వెరీ క్లియర్ కట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం కమింగ్ టు ద మిత్స్. అంటే చాలామంది ఇప్పుడు మనకు ఇలా ఉంటే ఈ బేబీ, అలా ఉంటే ఆ బేబీ అని అంటూ ఉంటారు. సో ఆ మిత్స్ అనేది మనం ఇవాళ క్లియర్ అవుట్ చేసుకుందాం. సో బేసికల్లీ ఏంటంటే మదర్ కలర్ ఇంప్రూవ్మెంట్ అయ్యి, అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఫెయిర్గా అయ్యి హెయిర్ బాగా గ్రోత్ అవుతుంటే బేబీ బాయ్ అంటారు. అదే స్కిన్ డల్ అయిపోయి హెయిర్ లాస్ అవుతుంటే బేబీ గర్ల్ అంటారు. అలాంటిది ఏమీ లేదండి. బేసికలీ కలర్ చేంజెస్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ బాడీలో ఉన్న మెలటోనిన్ హార్మోనల్ చేంజెస్ వల్ల, అంతేకాని లోపల ఉన్న బేబీతో మన కలర్ చేంజెస్ ఏమీ కోరిలేట్ అవ్వదు. దట్స్ వన్ థింగ్. సెకండ్ ఏంటంటే ఫ్లాంక్స్ ఫుల్నెస్, అంటే బేబీ అంటే మదర్కి సైడ్కి ఫుల్నెస్ పెరుగుతూ ఉంటే అది బేబీ బాయ్, లేదు పొట్ట ముందలకి పెరుగుతూ ఉంటే బేబీ గర్ల్ అని అపోహ ఉంటుంది. అది కూడా రాంగ్. అదేంటంటే మనకు మజిల్ టోన్ బట్టి, ఇప్పుడు మజిల్ లూజ్గా ఉంది, టోన్ కరెక్ట్గా లేదు అన్నప్పుడు ఏంటంటే సైడ్స్కి వెడల్పుగా పెరుగుతుంది. అదే టోన్ అంటే మజిల్ స్ట్రెంత్ బాగా ఉన్న వాళ్ళకి ఏంటంటే పొట్ట ముందలకి పెరుగుతుంది. అంతేకాని ఇట్స్ నాట్ దట్ బేబీ గర్ల్ బేబీ బాయ్ దాన్ని బట్టి అయితే డెసిషన్ అవ్వదు. ఇంకోటి హార్ట్ బీట్. చాలామంది మేము స్కాన్స్ చేసినప్పుడు మేడం హార్ట్ బీట్ ఎంత అని అడుగుతూ ఉంటారు. సో బేసికలీ వాళ్ళ సైడ్ నుంచి ఏంటంటే లెస్ దెన్ 140 ఉంటే బేబీ బాయ్, మోర్ దెన్ 140 ఉంటే బేబీ గర్ల్ అని అనుకుంటారు. బట్ అలాంటిది ఏమీ లేదండి. బేబీ యాక్టివ్గా కదిలిక ఉన్నప్పుడు డెఫినెట్గా హార్ట్ బీట్ గోస్ అప్, అండ్ బేబీ రెస్టింగ్ పొజిషన్లో లారెల్స్ స్లీపింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు హార్ట్ బీట్ తగ్గుతుంది. అంతేకాని హార్ట్ బీట్ బట్టి కూడా మనము సెక్స్ డిటర్మిన్ చేయలేము. అది కూడా మీరు తెలుసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొంతమంది ఫాదర్స్ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటే కూడా అది బేబీ గర్ల్ అంటారు. దట్స్ ప్యూర్లీ మిత్. వాళ్ళు ఎక్సెసివ్ ఫుడ్ తీసుకుంటే ఆబ్వియస్లీ వెయిట్ గెయిన్ అవుతారు, అంతేకాని బేబీ గర్ల్ వల్ల అట్లాంటిది అయితే ఏముండదు. అండ్ మదర్స్కి ఏంటంటే బిగ్ టమ్మీ, అంటే పొట్ట పెద్దగా ఉంటే బేబీ బాయ్, పొట్ట చిన్నగా ఉంటే బేబీ గర్ల్ అని అనుకుంటారు. అది కూడా అపోహ అండి. అంటే మనకు మజిల్ స్ట్రెంథనింగ్ బట్టి, అదే మజిల్స్ వీక్గా ఉండి రిపీటెడ్ డెలివరీస్ అయిన వాళ్ళకి ఏంటంటే మజిల్స్ వీక్నెస్ వల్ల కూడా పొట్ట పెద్దగా కనిపిస్తుంది, ఈవెన్ దో బేబీ యావరేజ్ సైజ్ ఉన్నా కానీ. అంతేకాని మజిల్ టోన్ బట్టే ఉంటుంది. అది ఇట్స్ నాట్ అబౌట్ బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది కాదు. ఇంకోటి ఎక్సెసివ్ వామిటింగ్స్. కొందరికి వామిటింగ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు అది బేబీ గర్ల్ అంటారు, వామిటింగ్స్ తక్కువగా ఉంటే బాయ్ అంటారు. అది కూడా అపోహనే. అదేంటంటే మనకు వామిటింగ్స్ అనేది మనకు HCG హార్మోన్ బట్టి, ఆ లెవెల్స్ బట్టి ఉంటుంది. కొందరికి ఎక్కువగా HCG రిలీజ్ అయినప్పుడు ఏంటంటే వామిటింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అది కూడా ఇది ఇట్ కెనాట్ డిటర్మిన్ ద సెక్స్ ఆఫ్ ద బేబీ. ఇంకోటి క్రేవింగ్స్. కొందరికి ఏంటంటే ఎక్కువగా స్పైసీ ఐటమ్స్, మసాలా ఐటమ్స్ తినాలని ఉంటుంది. అలా తీసుకునే వాళ్ళకు బేబీ బాయ్ అంటారు. ఎక్కువగా స్వీట్స్ అలా తీసుకునే వాళ్ళకు బేబీ గర్ల్ అంటారు. బట్ అది కూడా ఏం లేదు. ఇట్ ఆల్వేస్ డిపెండ్స్, అంటే మనకు టేస్ట్ బడ్స్లో చేంజెస్ బట్టి వాళ్ళ క్రేవింగ్స్ ఉంటాయి, అంతేకాని బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది ఏమీ ఉండదు. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, చాలామంది ప్లాసెంటల్ లొకేషన్తో కూడా మనము సెక్స్ డిటర్మిన్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. సో ప్లాసెంటా యాంటీరియర్, అంటే పై భాగంలో ఉంటే అది మేల్ బేబీ, కింది భాగం
భాగంలో పోస్టీరియర్లీ ఉంటే అది ఫీమేల్ బేబీ అని అనుకుంటూ ఉంటారు. బట్ అలాంటిది ఏం లేదండి. ఇంప్లాంటేషన్ అనేది ఎక్కడైనా అవ్వచ్చు. సో ప్లాసెంటల్ ఇంప్లాంటేషన్ ఐదర్ యాంటీరియర్ ఆర్ పోస్టీరియర్, అంటే మనకు దానికి ఏది సూటబుల్ స్పేస్ అనిపిస్తే అక్కడ ఇంప్లాంటేషన్ ఉంటుంది. అంతేకాని ఇట్స్ అంటే జెండర్ స్పెసిఫిక్ ఇంప్లాంటేషన్ అనేది ఏమీ ఉండదు. అండ్ సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏంటంటే కామన్లీ ఆస్డ్ క్వశ్చన్స్ అండ్ మిత్స్, అంటే అవన్నీ అపోహలు మాత్రమే, అంతేకాని దానివల్లనే ఇది బేబీ గర్ల్ ఇలా ఉంటే బేబీ బాయ్ అనేది మనం ఫిక్స్డ్గా చెప్పలేము. ఇట్స్ ఆల్వేస్ లైక్ 50-50% ఛాన్సెస్. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, మనకు ఇండియాలో ఏంటంటే సెక్స్ డిటర్మినేషన్ వల్ల కూడా ఆడ బేబీ అంటే లైక్ ఫీమేల్ బేబీస్ని చాలామంది టీన్ చేసుకుంటున్నారు అన్నట్టుగా ఇట్స్ స్ట్రిక్ట్లీ పీసీపీఎన్డిటీ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ అయ్యింది అండ్ దట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ అన్నట్టు. సో ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఇవన్నీ తెలుసుకున్నాక మనం లెటర్స్ టేక్ ఎన్ ఓత్, అంటే బేటీ బచావ్ అండ్ బేటీ పడావ్ అనే ఓత్ కూడా మనం తీసుకోవడం బెటర్. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అయినట్లయితే, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.